విశాఖ హార్బర్ నుంచి ఈ నెల 30న చేపల వేటకు వెళ్లిన బోటు ప్రమాదానికి గురైంది. ఆ బోట్లో ఉన్న 7గురు మత్స్యకారులు గల్లంతయ్యారు. ఒక మత్స్యకారును అటుగా వెళుతూ ఉన్న వాణిజ్య నౌకలో సిబ్బంది కాపాడగా మిగిలిన వారి ఆచూకీ తెలియలేదు. అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఫిషరీస్ కార్యాలయం ముందు మత్స్యకార కుటుంబాలు నిరసన తెలిపాయి. ఆఫీస్ ముందు బైఠాయించి ఆందోళన చేశాయి. ఈ నెల 30వ తేదీ అర్ధరాత్రి విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి బోటు ఒకటి చేపల వేటకు సముద్రంలోకి వెళ్ళింది. 3 రోజుల వేట అనంతరం ప్రతికూల వాతావరణం కారణంగా తిరిగి తీరానికి రావాలని నిర్ణయించుకున్నారు మత్స్యకారులు. అదే విషయాన్ని కుటుంబ సభ్యులకు చేరవేశారు. మరొక గంటలో ఇంటికి చేరుకుంటామని ఫోన్ చేసి సమాచారమిచ్చారు. అంతలోనే ఆ బోటు మిస్ అయింది. మత్స్యకారులు గల్లంతయ్యారు. తీరానికి వచ్చే క్రమంలో బోటు ప్రమాదానికి గురైందని అధికారులు ఇప్పటికే ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ప్రమాదం జరిగి 7గురు మత్స్యకారులు గల్లంతైనట్లు సమాచారం అందిన వెంటనే పూర్తిస్థాయి నిర్ధారణకు వచ్చిన తర్వాత అధికారులను అలర్ట్ చేసే ప్రయత్నం చేశాయి మత్స్యకార కుటుంబాలు. అయితే అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మత్స్యకారుల కోసం గాలింపు ఆలస్యమైందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిపుణుల అంచనా ప్రకారం విశాఖ తీరానికి 10 నుంచి 11 నాటికన్ మైళ్ల దూరంలో ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. గల్లంతైన 7గురు మత్స్యకారుల్లో బోటు డ్రైవర్ కారి చిన్న ప్రాణాలతో బయటపడ్డాడు. బోటు ప్రమాదం జరిగిన వెంటనే సముద్రంలో దూకేసిన అతన్ని అటుగా వెళ్తోన్న వాణిజ్య నౌకలో సిబ్బంది గమనించి సేఫ్టీ రింగ్ వేయటంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. మిగిలిన వారందరూ గల్లంతయ్యారు. దీంతో ఆ కుటుంబ సభ్యులంతా ఫిషింగ్ హార్బర్లోని ఫిషరీస్ కార్యాలయం వద్ద రోదిస్తున్నారు. 7గురులో 6గురు మత్స్యకారుల్ని విజయనగరం జిల్లాలోని భోగాపురం మండలం మొక్కం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మరో వ్యక్తి భీమిలి మత్స్యకారుడిగా అధికారులు నిర్ధారించారు. ఉదయం నుంచి మత్స్యకారుల ఆచూకీ తెలియక వారి కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం నుంచి స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి మధ్యాహ్నం వరకు ఎలాంటి స్పందన రాలేదు. మధ్యాహ్నం ఆర్డీఓ, జిల్లా కలెక్టర్ ఫిషింగ్ హార్బర్కు వచ్చి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. తక్షణమే సహాయక చర్యలు ముమ్మరం చేసి తమ వారి ఆచూకీ చెప్పాలని ఆ కుటుంబ సభ్యులంతా ప్రభుత్వాన్ని వేడుకున్నారు. నేవీ, మెరైన్, పోలీస్, కోస్ట్ గార్డు సహాయంతో గాలింపు చేస్తున్నామని, ఆచూకీ తెలియకపోతే రేపు కూడా గాలిస్తామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు. మత్స్యకారులు గల్లంతైన ఘటనపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల్ని రక్షించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సాంకేతిక కారణాల వల్ల సముద్రంలో మత్స్యకారుల బోటు నిలిచిపోవటం, ఆ తర్వాత సంబంధాలు తెగిపోవటం అత్యంత బాధాకరమన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం మరింత వేగంగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు వైఎస్ జగన్. కోస్ట్ గార్డు, ఇండియన్ నేవీ, మెరైన్ పోలీసు విభాగాలను సమన్వయం చేసుకుంటూ రంగంలోకి దించాలని సూచించారు. అవసరమైతే గాలింపు చర్యల కోసం అదనపు నౌకలు, హెలికాప్టర్లను వినియోగించాలని డిమాండ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.